శ్రీమాత్రే నమః. శ్రీ మేధాదక్షిణామూర్తి నమః. శ్రీ హైగిరివే నమః. ఆ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తిని చూడగానే భక్తి పారవశ్యంతో పొంగిపోయిన ఆ భద్రుడు ఆ రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి, వయి దేవాదేవ శంఖచక్ర గదాధర తండ్రుభాధర అనంత రామచంద్ర, నీకు నమస్కారం స్వామి. ఎన్ని కోట్ల జనంలో పుణ్యం చేసుకున్నానో నాకు మీ దర్శన భాగ్యం కలిగింది అని శ్రీ రామచంద్రమూర్తికి పరిపరి విధాలా ప్రార్థన చేశాట. ఆ ప్రార్థన చేసి ఒక గద్యంలాగా విన్నవించాడు రామచంద్రమూర్తికి. దానినే శ్రీరామస్తవంగా మనందరూ కూడా పరిగణిస్తూ ఉంటాం. ఆ శ్రీరామ స్తవంలో ఆ భద్ర మహర్షి రామచంద్రమూర్తితో ఇట్లా అంటున్నట్ట: ఈ రామచంద్ర, కేవలం వైకుంఠవాసులు మాత్రమే నీ పాద స్పర్శ అనుభవించగలరు. అంటే కేవలం వైకుంఠంలో ఉండే జనులు మాత్రమే, ఆ దేవతామూర్తులు మాత్రమే నీ దివ్యపాద దర్శనాన్ని చేసుకోగలరు. అలాంటిది నేను కేవలం ఒక జడాన్ని, అంటే ఈ భద్రుడు ఎవరయ్యా అంటే ఒక పాషాణం, అంటే ఒక కొండ కదా ఈయన అన్నట్ట. నేను జడాన్ని, పాషాణాన్ని, ఈ పాషాణమైన నేను నిన్ను దర్శనం చేశానంటే స్వామి నాది ఎంత అదృష్టము, నాది ఎంత కరుణ చూపేవు స్వామి అని ఆ భద్రుడు రామచంద్రమూర్తిని వేడుకున్నట్ట. ఇలా అన్నట్ట: ఓ త్రిభువనాధిభూత, అపాకృత పరాక్రమ, దివ్యంగ విగ్రహ, అంతర్యామి రూప, పరబ్రహ్మ, ఆత్మారామ, అనంతరామ, సీతారామ, నీకు నమస్కారం. ఈ జగత్తంతా కూడా సృష్టి స్థితి లయలకు కారణము నువ్వు. అలాంటి ఓ ఆదిరూప, అనంతావతార పరబ్రహ్మ రూప, ఆశక్తి స్వరూప, నీకు నమస్కారం. నీవు రఘువంశానికే శిరోభూషణం లాంటి వాటివి స్వామి, నీకు జయము జయము. కంసాది దుష్రాక్షసులందరినీ కూడా నువ్వు సంహరించావు. ఓ నిరాకార సాకార స్వరూప, అవ్యక్తమూర్తి శ్రీ విష్ణుదేవ, నేను శరణు కోరుచున్నాను, నన్ను రక్షింపు. ఈ అంతులేని సంసార సాగరంని దాటించగల నావవు నీవు. ఈ మూడు లోకాలు పుట్టి పెరిగి విరుగుటకు నిజమైన కారణమే నీవు. అలాంటి ఓ పరమేశ్వర, జగద్రూప, జగద్రక్షక, ఆ సూర్యచంద్రులే నీ నేతరులు లాంటివారు. అటువంటి నీ జగత్శక్తిని తెలుసుకోగల శక్తి ఎవరికి ఉన్నది స్వామి అని చెప్పి భద్రుడు ఆ రామచంద్రమూర్తిని వేడుకుంటున్నాడు.